నిజమే సార్, వాళ్ళకి తెలియకుండా వాళ్ళని నేను వీడియో తీశాను. ఏంటిది? నీకు పిల్లలు పుట్టడం లేదని నన్ను టెస్ట్ చేయించుకోమని చావుగొట్టావుగా, చేయించుకున్నాను. అవే నా రిపోర్ట్స్. వీటిలో నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదనుంది. కానీ నీకు 2 పిల్లలున్నారు. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఉంచుకున్న దాన్ని కదా అని నాకు పిల్లలు పుట్టడం ఇష్టం లేక కొత్త నాటకం ఆడుతున్నావా? ఏమండి? నేను అబద్ధం చెప్తున్నాను సరే, ఈ రిపోర్ట్లు అబద్ధం చెప్పవుగా. అబద్ధం చెప్పింది నేను కాదు, నా పెళ్ళాం. అదే అదే అది దానన్నా కలిసి నన్ను వెర్రివాణ్ణి చేశారు. ఏమంటున్నావు? మరి ఆ పిల్లలు నాకు పుట్టిన పిల్లలు కాదు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నాగు ఈ ఎస్టేట్లో అందరూ నీకు ప్రతాప్ సార్ చెల్లినిచ్చి పెళ్లి చేయడం అంటే అదృష్టం అన్నారు. నేను అలాగే అనుకున్నాను. కానీ వాళ్ళు నాకిచ్చి పెళ్లి చేసింది వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునేందుకని ఇప్పుడు అర్థమైంది. పెళ్లికి ముందే ఎవడి వల్ల కడుపో కాలో వచ్చుంటుంది, ఎవడికి తెలియకుండా నాకిచ్చి పెళ్లి చేసేశారు. కక్కుర్తిపడి నేను వెనక ముందు ఆలోచించకుండా సంకలు గుద్దుకుంటూ తాళి కట్టేశాను. ఏదో తెలివితేటలతో నా నాటకాలతో ఆ అన్నా చెల్లెలని ఊరిలో వాళ్ళని బురిడి కుట్టించి ఆ డబ్బుని సుఖాన్ని అనుభవిస్తున్నానని అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను బురిడి కొట్టించి అది ఎవడితో కన్న పిల్లలకి నా చేత ఊడికం చేస్తున్నారా? ఇదంతా నిజమా? నిజమే. అందుకే వాళ్ళు నాకు ముష్టి పడేస్తున్నారని అర్థమైనప్పటి నుండి నా మీద నాకే కంపరం పుడుతుంది. అయినా అసలు దానికి ఎవడి వల్ల కడుపు వచ్చిందో. ప్రదర్శనలని ఊరురా తిరుగుతూ ఉంటుంది కదా, ఒక్కడి వల్ల ఎంతమంది వల్ల. తన ముందు నందిత గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నాకు పుట్టిన పిల్లలు కాదు. కంట్రోల్ చేసుకో ప్రతాప్. నాకు అనుమానం వేసే గుప్తాని వాడి మీద ఒక కన్నేసి ఉంచమన్నాను. ఇది వాడి బుద్ధి. వాడి బుద్ధి, వాడు కంపెనీలో చేసిన ద్రోహం కన్నా అన్నీ క్షమించగలనేమో రాజీవ్. కానీ వాడు నా చెల్లిని మోసం చేశాడు. పైగా వాడు ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకుని నా చెల్లి గురించి తప్పుగా వాగాడు. వాగిన వాడి నాలుక తెగిపడాలి. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ వాడితో ఇప్పుడు మనం మాట్లాడాలంటే బాల్ని మన కోర్టులోకి తెచ్చుకోవాలి. హాస్పిటల్లో రిపోర్ట్లని ఏవో తేడాగా మాట్లాడుతున్నాడు కదా. ముందు ఆ రిపోర్ట్లు ఫేక్ అని నిరూపిస్తే వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. వాడిని ఏం చేయాలనే దాని మీద ఆలోచన ఏం లేదు రాజీవ్. నాకొక క్లారిటీ ఉంది.
విషయం తన క్యారెక్టర్ గురించి కావడంతో ప్రతాప్ దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. దాస్కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు. హాస్పిటల్లో ఎంక్వైరీ చేయించారు. అప్పుడే రిపోర్ట్స్ మారిపోయాయి అన్న సంగతి తెలిసింది. సారీ సార్, ఆ తప్పు మా వల్లే జరిగింది. ఆ రోజు దాస్ అనే పేరుతో 2 పేషెంట్స్ వచ్చారు. రిపోర్ట్స్ మారిపోయాయి. ఇంకో దాస్ గారు ఫోన్ నంబర్ ఇచ్చారు. విషయం తెలిసాక ఆయనకి ఫోన్ చేశాం. ఈ దాస్ గారు ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఏమీ ఇవ్వలేదు. అందుకే మేము ఇన్ఫార్మ్ చేయలేకపోయాం. కోపంతో ప్రతాప్ దాస్ మీద చేయి చేసుకున్నారు. అది దాస్లో మరింత విషాన్ని రేపింది. రేయ్, నిన్ను రారా. రే చూడరా, చూడు. ఈ రిపోర్ట్స్ చూసే కదా, ఇవి నమ్మే కదా నా చెల్లి క్యారెక్టర్ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. చూడు, ఇప్పుడేం చేస్తావు చెప్పు. డబ్బే కావాలంటే నీకెంత కావాలన్నా ఇచ్చేవాణ్ణి. కానీ నువ్వు చేసింది నేను ఎప్పటికీ క్షమించను. ఎవరి గురించి మాట్లాడావో తెలుసా? నా చెల్లి క్యారెక్టర్ గురించి. అసలు నీకు తన పేరెత్తే అర్హత లేదురా. ఊర్లో కష్టం సుఖం తెలిసిన వాడివని నా చెల్లికి ఏం కావాలన్నా కాలి దగ్గరికి అందించేలాగా నేను డబ్బు సంపాదించాను. కష్టపెట్టకుండా చూసుకుంటావని నీకిచ్చి చేస్తే అచ్చు వేసిన ఆంబోతులాగా ఊరి మీద పడి తిరుగుతూ నా చెల్లి గురించి అడ్డమైన వాగుడు వాగావు. నా కుచ్చి కోపానికి నిన్నిక్కడే నరికి పాతేయాలనుంది. నా చెల్లికి తన బిడ్డలకి ఒక తోడు కావాలి కాబట్టే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి నీ గురించి ఇలాంటి ఒక్క విషయం తెలిసినా క్షమించన్రా. ఇకపై నందిత గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఈసారిచ్చే వార్నింగ్ చూడ్డానికో తీసుకోవడానికో నువ్వుండవు. వెళ్ళా. నందిత క్యారెక్టర్ కడిగిన ముత్యమని ప్రతాప్ చేసిన ప్రయత్నం దాస్కి నమ్మకం కలిగించలేదు. ప్రతాప్ తన డబ్బుతో కట్టుకథ అల్లాడని పిచ్చాలోచనతో నిజాన్ని చూడలేకపోయాడు. వాళ్ళు మీకిచ్చిన బెదిరింపు చూస్తుంటే వాళ్ళు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. లేదంటే నేరుగా ఆసుపత్రికి పోయి రిపోర్ట్లు పట్టుకొస్తారా? పైగా నందిత మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదయ్యా. నీ మొహం చూస్తే అనిపిస్తుందా పెళ్ళైన వాడితో సంబంధం పెట్టుకున్నావని? నీ ఆడోళ్ళ మొహంలో ఏముండదే. ఇట్లాంటి పనులు చేసేవాళ్లే అట్టా ఏమీ తెలియనట్టు కనిపిస్తారు. మిమ్మల్ని కనిపెట్టలేమమ్మా. రిపోర్టు తప్పంట. నన్ను కొన్నట్టే వాడనుకుంటే ఉన్నదాని లేదని లేనిదాని ఉందని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు కదా. దానికి పిల్లలు పుడితే నీకు పుట్టాలి కదా, మరి ఎందుకు పుట్టలా? ఈ లాజిక్ కూడా పట్టుకోలేనంత ఎర్రి ఎంగలప్పని అనుకున్నాను. నా గురించి ప్రతాప్కి మొత్తం తెలిసిపోయాక ఇంకా బానిసలా మారి బతకాలి. ఇన్నాళ్ళు ఓపిక పట్టింది ఆ ఆస్తిని అనుభవించడానికే. ఇప్పుడు ఆ ప్రతాప్ నన్ను అనుభవించకుండా కట్టడి చేస్తాడు. నందితకు నా గురించి తెలిసేలోగా నేను ఏమీ చేసేనా నందిత వాటా రాపించుకుని ఆ ఆస్తిని దక్కించుకోవాలి. ఆ ఆస్తి మొత్తం నా చేతుల్లోకి వచ్చాక నందితని దాని పిల్లల్ని రోడ్డు మీదకి లాగుతాను. తేలుస్తా, ఒక్కొక్కరి లెక్క తేలుస్తా. అందరినీ నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తా. రే ప్రతాప్, నువ్వు కొట్టిన దెబ్బ నా చెంప మీద కాదు, నా అహం మీద పడింది.
సర్వనాశనం చేసే వరకు ఊరుకోను. దాస్ ఊహించినట్టే ప్రతాప్ తన చేతికి డబ్బందకుండా కట్టడి చేశాడు. ప్రతి నెల దాస్ అకౌంట్లో వేసే డబ్బుని నందిత అకౌంట్లో వేయటం మొదలుపెట్టాడు. ప్రతి పైసా నందితకి లెక్క తెలియాలి అనే ఆలోచనతో. అది నచ్చని దాస్ నందిత ముందు గొడవ చేశాడు. దాస్, నేను ప్రదర్శనకి హైదరాబాద్ వెళ్తున్నాను. రావటానికి 2 రోజులు పడుతుంది. నువ్వు పిల్లలు జాగ్రత్త. ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పక్కర్లేదు. ఈ ఇంటికి కాపలా కాసే కుక్కను కదా. నువ్వు వచ్చే వరకు పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటాను. ఏమైంది దాసు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏమైందా? మీ అన్నేమో నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాడు, నువ్వేమో ప్రదర్శనలని ఊరూరా తిరుగుతుంటావు. ఈ లోపు నాకేదైనా అవసరం వస్తే ఎక్కడ చేయి చాపాలో అర్థం కావట్లేదు. ఊర్లో అందరూ నీకేంట్రా అదృష్టవంతుడి అంటారు, కానీ వాళ్ళకేం తెలుసు నా దౌర్భాగ్యం. బానిస బతుకు. నువ్వు బానిసేంటి దాసు? నేను నిన్నెప్పుడైనా అలా చూశానా? మీ అన్నయ్య అలానే చూస్తున్నాడు. ఇంతకుముందు నా అకౌంట్లో డబ్బులు వేసేవాడు. గత కొద్ది కాలంగా ప్రతి నెల నీ అకౌంట్లో డబ్బులు వేయడమేంటి? రూపాయి కావాలన్నా నీ ముందు చేయి చాపాలనేగా. పెళ్ళైన కొత్తలో ఇల్లరికం అల్లుడివి కాదు, ఈ ఇంటికి పెద్ద కొడుకువి అన్నారు. ఇప్పుడు నన్ను పనివాడి కంటే హీనంగా చూస్తున్నారు. నందిత, సూటిగా ఓ మాట చెప్పు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? దాసు, ఒక పెళ్ళైన ఆడది కుటుంబం కోసం ఎన్ని కలలు కోల్పోతుందో నాకు తెలుసు. కానీ ఈ భరతనాట్యమే నా ప్రాణం. నువ్వే రోజు పిల్లల కోసం నా ఇష్టాల్ని, నా గమ్యాన్ని మార్చుకోమని అడగలేదు. నీలాంటి అతను భర్తగా ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలు అనుకుంటాను. నీ బాధ నాకు అర్థమైంది. నా అకౌంట్లో ఉన్న డబ్బులు, ఆస్తుల మీద నీకు పూర్తి అధికారం ఉండేలా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాను. నేనున్నా లేకున్నా నీకెప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా తీసుకునే హక్కుంటుంది. ఇది నాకు నీ మీదున్న నమ్మకం. వద్దు నందిత, వద్దు. ఇంకేం మాట్లాడుకు. లాయర్తో మాట్లాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ పని చూద్దాం. మరి నేను వెళ్ళిరానా? జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తాను. పవర్ ఆఫ్ అటార్నీ. నందితని ఆస్తి తీసుకోమని బలవంతం చేస్తున్నాడని, పవర్ ఆఫ్ అటార్నీ కూడా తీసుకున్నాడు అని ప్రతాప్కి లాయర్ ద్వారా తెలిసింది. చాలా కోపంగా ఉన్నాడు. కానీ నేను చాలా సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాను. చూసావా రాజీవ్, నేను భయపడింది ఇదే. రేపు తనకి ఆస్తిని రాసిస్తే నా చెల్లిని, పిల్లల్ని నిలువున ముంచేస్తాడు. నేను దీన్ని క్షమించను. ఏం చేయగలం ప్రతాప్? నందిత వాణ్ణి గుడ్డిగా నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి దాసు గురించి నిజం చెప్పినా తనకి తట్టుకునే శక్తి ఉండదు. అలా అని దొంగ చేతికి తాళాలు అప్పగించి చూస్తూ కూర్చోమంటావా? ఆడపిల్లకి ఇవ్వాల్సిన ఆస్తి మన చేతుల్లో ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా ప్రతాప్. దీనివల్ల తనకి, దాస్కి మధ్య గొడవలు జరగచ్చు. నందిత మీకు చెప్పలేకపోవచ్చు, కానీ తన బాధని మనం గమనించుకోవాలి కదా. ఇంకేం చేయమంటావు మల్లిక? వాడికి మన ఆస్తిని దోచిపెట్టమంటావా? ఎదురుగా ఉన్నది దొంగ అని తెలిసినప్పుడు తాళాలిచ్చినా తను దొంగతనం చేసుకుని వెళ్ళడానికి ఏమీ లేకుండా చూడు ప్రతాప్. దాస్ చేసే పనులు నాకు నచ్చట్లేదు. ఆడపిల్లకి పుట్టింటి నుంచొచ్చే ఆస్తి తనకి రక్షణగా ఉండాలి తప్ప వేరే వాళ్ళకి దోపిడిగా మారకూడదు. ఆస్తి తన పేరు మీద, పిల్లల పేరు మీద రాయండి. కానీ ఆ ఆస్తి నుంచి వచ్చే ఆదాయాన్నే తప్ప పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు దాన్ని అమ్మడానికి గాని, బదిలీ చేయడానికి గాని ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు అని బలమైన కండిషన్ పెట్టండి. బ్రిలియంట్ ఐడియా మల్లిక. ఇది నందితకి రక్షణ, దాస్కి చెక్. 18 ఏళ్ల దాకా వాడు కేవలం వాచ్మెన్లా ఉండాల్సిందే.
మల్లికకి నీ మీద నీ కుటుంబం మీద ఉన్న శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా ముచ్చటిస్తుంది ప్రతాప్. ఇలాంటి వదిన దొరకటం నందిత అదృష్టం. రాజీవ్, నందిత కేవలం నాకు ఆడపడుచు మాత్రమే కాదు, నాకు సొంత చెల్లి. నేను కడుపుతో ఉన్నప్పుడు తను నన్ను అమ్మలా చూసుకుంది. ధ్రువ పుట్టాక వాడికి రెండో అమ్మ అయింది. తన భవిష్యత్తు ప్రతాప్తో పాటు నా బాధ్యత కూడా. థ్యాంక్స్ మల్లిక, థ్యాంక్ యూ సో మచ్. నాన్న ధ్రువ, రే ధ్రువ, నీకెన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇలా మధ్యలోకి రాకూడదని? సరేలే ఉండు మల్లిక. ఏం కావాలి నాన్న? పెన్సిల్ షాప్ చేయాలి నాన్న, మళ్ళీ వస్తానులే. ఏ ఆగ, రా కూర్చో. ఇవ్వు. ఓ ముద్దివ్వు. ఓకే, డన్. థ్యాంక్స్ నాన్న. రేయ్, మల్లిక, వాణ్ణేం అనకు మల్లిక. ఈ బిజీ స్కెడ్యూల్స్లో పిల్లలతో గడిపే సమయమే తక్కువైపోతుంది. ఉన్న కొద్దిసేపు కూడా అరవడం ఎందుకు? మీరిలానే హీరో అయిపోయి నన్ను మాత్రం విలన్ని చేస్తున్నారు. మాట్లాడకండి నాతో, పోండి. హే మల్లిక, మల్లిక, మల్లిక! అయ్, నువ్వేంట్రా నవ్వుతున్నావు? ఇద్దరు మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటుంటే సరదాగా ఉందా నీకు? నిన్ను, రేయ్. ఆ రోజే నందిత కూతురి మొదటి పుట్టినరోజు. తను పుట్టాక ఇంటికి చాలా కలిసొచ్చిందని, తన అమ్మే పుట్టిందని ప్రతాప్ బలంగా నమ్మేవాడు. ఓ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకో. రెండేళ్లకి ఒక్కగానొక్క ఆడపిల్ల అమ్మలాగే ఉంది కదా. మేనమామ పోలికలు అచ్చు గుద్దినట్టున్నాయి. అమ్మా, పాప చాలా ముద్దుగా ఉంది కదా, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంత నచ్చితే పెళ్లి తీసుకొని వెళ్ళిపో. చేసుకుంటా. నా చెల్లి ఇంటి లక్ష్మి నా ఇంటికొచ్చి దీపం పెడుతుంది అంటే అంతకంటే ఏం కావాలి? సంతోషంగా తీసుకెళ్ళిపోదాం. నా కోరిక కూడా అదే. దాసు, రండి, అన్నయ్య వదిలిన ఆశీర్వాదం తీసుకుందాం. చల్లగా ఉండండి. చల్లగా ఉండండి. ఏంటి బావా, బాగున్నావా? ఉన్నాం బావగారు. ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి, అదే మంచిది. ఎందుకు డల్గా ఉన్నావు సిద్ధు? వచ్చినప్పటి నుండి అందరూ దాన్నే ఎత్తుకుంటున్నారు, నన్నెవరూ పట్టించుకోవడం లేదు. చివరికి నువ్వు అత్త కూడా అంతే. మీతో నేను మాట్లాడను. రే, అరే ఎంత ప్రాబ్లం అయిందే. ఉండు. అరే సిద్ధుకు బొమ్మలు తెచ్చానే, ఏవవి? ఇదిగోండి. ఇల్లరా. ఇది నా కోతి మేనల్లుడికి కోతి బొమ్మ. బాగుందా? సిద్ధు, ధ్రువ, మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. చెల్లిని కూడా తీసుకెళ్ళండి. ఓ, నందిత, ఇది పుట్టింటి నుంచి మీ అన్నయ్య ఇస్తున్న బహుమతి. తీసుకో. నీకు ఇవ్వాల్సిన ఆస్తిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. తీసుకోమ్మా.
ఇది నేను నా మేనకోడలికిచ్చే పుట్టినరోజు కానుక. అమ్మో, మెయిన్ రోడ్డు మీద ఉన్న మామిడి తోట, ఇంకా సిటీ దగ్గర ఉన్న 10 ఎకరాలు. పర్లేదు, పై మాటలే అనుకున్నా, బాగానే ఇచ్చాడు. ఇవి ఎలాగైనా నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. బావగారు, పదండి మాట్లాడుకుందాం. అలా వెళ్ళొద్దాం. ఇప్పుడెందుకు వదినా ఇవన్నీ? నీకు హ్యాపీయే కదా? ఏంటి బావా, సంతోషమేనా? వీటిని చాలా భద్రంగా చూసుకుంటాను బావా. భద్రంగా చూసుకోవాల్సినవి భూములు, బంగారం కాదు. అక్కడుందే వాటికన్నా విలువైన నా చెల్లిని. తనకి తెలుసు, నాకు ఈ పెద్దింటి మీద, మీరిచ్చే బహుమతుల మీద ఆశ ఉండదని. అదే నా బాధ. చెల్లికి నీకు చిన్నిల్లు మీద ఉన్న ప్రేమ తెలియడం లేదు. ఉన్న పెద్దిల్లును చూసుకో బావా. ఇంకా నీ పాత అలవాట్లు పోకపోతే ఎలా? ఈ చెయ్యి ఇక్కడే ఉండేలా ప్రవర్తించు. షర్ట్ కాలర్ దాకా వెళ్లకుండా చూసుకో. సిద్ధు, రే సిద్ధు, కొడుకు కానీ నా కొడుకు చచ్చాడు, కూతురు కానీ నా కూతురు బ్యాలెన్స్ ఉంది.